Hello all and welcome to Thai View, and here is our non-spoiler review of the movie Lenin starring Akhil Akkineni, which is written and directed by Murali Kishore Abburu. First of all, movie చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే I felt it was okay. పర్లేదు అనిపించింది for the most part. ఫిలిం మేకర్ చూస్ చేసుకున్న ప్లాట్ పాయింట్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఓవరాల్ స్ట్రక్చర్ కానీ క్యారెక్టర్స్ కానీ ఎంటైర్ రూరల్ వరల్డ్ అండ్ సెటప్ కానీ మహాభారతం రెఫరెన్సెస్ కానీ ఆ ఆస్పెక్ట్స్ అన్నీ ఒక మంచి మాస్ మసాలా మూవీ అవడానికి సపోర్ట్ చేసేలా ఉంటాయి. చాలా పార్ట్స్లో జెన్యున్గా ఎలివేట్ చేసాయి కూడా. బట్ ఈ ఆస్పెక్ట్స్ అన్నిటినీ హోల్డ్ చేసి పట్టుకునే ఒక మెయిన్ థ్రెడ్ ఈ సినిమాలో హీరో హీరోయిన్ లవ్ స్టోరీ. అది లార్జ్లీ ఇన్ఎఫెక్టివ్గా ఉండింది. సో ఓవరాల్ ఇంపాక్ట్ అనుకున్న దానికంటే తగ్గిపోయింది. దాట్ బీయింగ్ సెడ్, మేకర్స్ చెప్పినట్టే ఇది మహాభారతం షేడ్స్లో ఉండే స్టోరీ. సో ఆ డ్రామా అండ్ ఎత్తుకు పై ఎత్తు అనే టైప్ స్క్రీన్ ప్లే మంచిగా ఎగ్జిక్యూట్ చేశారు. ఇఫ్ ఇట్ ఆల్ ఆ ఎంటైర్ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ని కనెక్ట్ చేసే లవ్ స్టోరీ కూడా అంతే బాగా వర్కౌట్ అయి ఉంటే దిస్ వుడ్ హ్యావ్ బీన్ అ షూర్ షాట్ విన్నర్. బికాజ్ లీడ్ రోల్లో అఖిల్ డెలివర్స్ అన్ ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్. చాలా ఎఫర్ట్స్ పెట్టారు అండ్ ఇట్ షోస్. తమన్ ఆల్సో డిడ్ హిస్ డ్యూటీ ఇన్ క్రూషియల్ సీన్స్. ప్లాట్ లైన్ గురించి ఏం చెప్పినా స్పాయిలర్ అయిపోయే ఛాన్స్ ఉంది. సో ఐ డోంట్ వాంట్ టు సే మచ్. మూవీ ఓపెనింగ్ స్ట్రెచెస్ లో డైరెక్టర్ కావాల్సినంత టైం తీసుకుంటారు. ఆ ఊరు, అక్కడ మనుషులు, వాళ్ళ మధ్య రిలేషన్స్, అక్కడ ట్రెడిషన్స్, పాలిటిక్స్ ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేయడానికి. ఫాలోడ్ బై అ వెరీ ఇన్ఎఫెక్టివ్ లవ్ స్టోరీ. ఇన్ఎఫెక్టివ్ అని ఎందుకు అంటున్నానంటే ఆ లవ్ ట్రాక్ ఏంట్రా బాబు ఇది అన్నట్టుగా అయితే ఏం ఉండదు. ఇట్ వాజ్ ఎంగేజింగ్ ఓన్లీ. కానీ హీరో హీరోయిన్ మధ్య ఫామ్ అయ్యే బాండ్కి ఆ రిలేషన్కి నేను పెద్దగా కనెక్ట్ అవ్వలేకపోయాను. ఆన్ ద టాప్ ఆఫ్ దట్, సాంగ్స్ యాక్ట్ లైక్ అ స్పీడ్ బ్రేకర్ హియర్. సాంగ్స్ ఉండడంతో ప్రాబ్లం కాదు, బట్ దట్ సాంగ్ షుడ్ ఎర్న్ ఇట్స్ ప్లేస్ ఇన్ ద నరేటివ్. ఒక మంచి మూమెంట్ క్రియేట్ చేసిన తర్వాత మంచి సాంగ్ పడితే దానికి మించిన క్రౌడ్ ప్లీజింగ్ ఎలిమెంట్ ఉండదు. బట్ ఈ మూవీలో ఆ మూమెంట్ అండ్ సాంగ్ రెండూ వర్క్ అవ్వలేదు. సో ఆ సాంగ్స్ అండ్ దానికి లీడ్ చేసే సీన్స్ డ్యూరేషన్ ఏదైతే ఉందో అది హీరో హీరోయిన్ రిలేషన్కి మోర్ డెప్త్ యాడ్ అయ్యే సీన్స్తో ఫిల్ చేసి ఉంటే నెక్స్ట్ వచ్చే ఎమోషన్స్ ఇంకా బాగా కనెక్ట్ అయ్యి ద హోల్ ఫేట్ ఆఫ్ ద మూవీ వుడ్ హ్యావ్ చేంజ్డ్. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ప్రీ ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ వరకు అండ్ దెన్ సెకండ్ హాఫ్ ద మూవీ మోస్ట్లీ టిక్స్ ద రైట్ బాక్సెస్. విలన్ క్యారెక్టర్కి అయితే నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్స్ పడతాయి. నేను జెన్యున్గా ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ లెవెల్ ఎలివేషన్ విలన్కి. సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీ మొత్తం ఎత్తుకుపై ఎత్తు అనేటట్లే వెళ్తుంది. విలన్ ఎలా హీరోని డామినేట్ చేశాడు అండ్ దెన్ అగైన్ హీరో మళ్ళీ కంబ్యాక్ ఎలా ఇచ్చాడు, ఈ మేజర్ పోర్షన్స్ అన్నీ మంచిగా వర్క్ అయ్యాయి. అండ్ ద స్క్రీన్ ప్లే హియర్ ఈస్ గుడ్. ఏ లేయర్ ఎక్కడ ఓపెన్ చేయాలి, ఎలా రివీల్ చేయాలి, ఇవన్నీ బాగా ప్లాన్ చేశారు రైటర్ డైరెక్టర్ మురళీ కిషోర్. బట్ ఈ విషయాలన్నీ టైప్ చేసే ఎమోషన్ అయిన లవ్ స్టోరీ పెద్దగా కనెక్ట్ అవ్వకపోవడం వల్ల చూసేటప్పుడు ఎంగేజింగ్గా ఉండిందే తప్ప ఒక ఎమోషనల్ జోల్ట్ లాగా తగలలేదు. యాక్టర్స్ విషయానికి వస్తే అఖిల్ ఇస్ గుడ్ ఇన్ హిస్ రోల్. కొంచెం అండర్ రిటన్ అనిపించింది తన క్యారెక్టర్, బట్ హీ మేడ్ లెనిన్ వర్త్ రూటింగ్ ఫర్. సేమ్ ఇస్ ద కేస్ విత్ భాగ్యశ్రీ. షీ లుక్ బ్యూటిఫుల్ అండ్ యాక్టెడ్ గ్రేట్, బట్ హర్ స్టోరీ హ్యాడ్ మచ్ మోర్ స్కోప్ లెఫ్ట్. రెస్ట్ ఆఫ్ ది సపోర్టింగ్ కాస్ట్ అందరూ కూడా బాగా చేశారు. ఎస్పెషల్లీ విలన్ రోల్ ఈస్ వెరీ ఇంపాక్ట్ఫుల్ అండ్ వెల్ పర్ఫార్మ్డ్. టెక్నికలీ స్పీకింగ్, సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ డిజైన్ ఆర్ గుడ్. తమన్ సాంగ్స్ డిసప్పాయింట్ చేశాయి, బట్ ఇంపార్టెంట్ సీన్స్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా ఇచ్చారు. ఎడిటింగ్ బై నవీన్ నూలి ఈజ్ ఆల్సో ఫైన్. కమింగ్ టు రైటర్ డైరెక్టర్ మురళీ కిషోర్, హీ డిడ్ అ డీసెంట్ జాబ్. నాకు మేజర్గా అనిపించిన పాయింట్ ఏంటంటే విలన్కి అంత సాలిడ్ ఎలివేషన్ బ్లాక్ ఒకటి డిజైన్ చేయగలిగారు, బట్ హీరోకి అలాంటి ఒక బ్లాక్ డిజైన్ చేయడంలో ఆయన స్టాండర్డ్స్తో కంపేర్ చేసుకుంటేనే కొంచెం వెనకబడ్డారు. బికాస్ ద ఎండింగ్ హీరో ఎలివేషన్ ఆఫ్ దిస్ మూవీ షుడ్ హావ్ బీన్ అ బ్లాస్ట్. బట్ క్రూషియల్ రివీల్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇట్ జస్ట్ ఎండ్స్ రెగ్యులర్లీ. ఇఫ్ అట్ ఆల్ లవ్ స్టోరీకి ఇంకా డెప్త్ తీసుకురాగలిగి ఉంటే ఆయన ప్లాన్ చేసుకున్న డ్రామా అండ్ స్టోరీ టర్నింగ్స్ ఇంకా ఎలివేట్ అయ్యేవి. బట్ మూవీలో ఉన్న క్రూషియల్ సీన్స్ అన్నీ ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లోవి హీ డైరెక్టెడ్ దెమ్ రియలీ వెల్. ఫైనల్ వర్డ్ ఏంటంటే లెనిన్ ఫాల్స్ షార్ట్ ఆఫ్ ఇట్స్ ఓన్ స్టాండర్డ్, బట్ యూ కెన్ గివ్ దిస్ ఫిల్మ్ అ ట్రై. సో ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Thai View and hit the bell icon for more updates. Thanks for watching. This is Stream Thai View signing off.